అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఆయన శరీర రక్తములలో పాల్గొనడానికి ఆయన సన్నిధానములకు వచ్చి ఉన్న మనకు ఆయన దిద్దుబాటు సర్దుబాటు కలగాలని వాక్యాన్ని వింటున్నటువంటి మనము మన వాక్యానికి లోబడుతూ ఆయనను గౌరవపరచాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాను. వాక్య ధ్యానం నిమిత్తము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము సగ భాగము నుండి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఈరోజు దేవునితో సహవాసం అంటే ఫ్రెండ్షిప్, అంతేనా? దేవునితో సహవాసము. ఈ యొక్క గ్రంథకర్త అంటున్నాడు, యోహాను భక్తుడు అపోస్తలుడైన యోహాను గారు అంటున్న మాట, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. అంటే యోహాను భక్తుడు ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడో మనకి చెప్పకనే చెప్తూ ఉన్నాడు. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు అంటే ఎవరితో ఆయన సహవాసం కలిగి ఉన్నాడు? సహవాసం దేవునితో కలిగి ఉన్నాడు. తండ్రితోనూ ఆయన కుమారునితోనూ మేము సహవాసం చేశాము. మేము విన్నాము, మేము చూచాము. అదే సంగతి మీకు చెప్తున్నాం. ఏంటంటే మీ సహవాసం కూడా ఎలా ఉండాలి అని అంటే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మీ సహవాసం ఉండాలి. ఆ సహవాసం లేనప్పుడు ప్రభు యొక్క హృదయంలో ఉన్నటువంటి భావన, ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క చిత్తము మానవుడు తెలుసుకొనలేడు. ఒక స్నేహితుని పిలిచి నీ స్నేహితుని గురించి చెప్పు అన్నప్పుడు 90% చెప్తాడు. 90% చెప్తాడు. అదే ఒక ప్రక్కింటి ఆయన్ని పిలిచి ప్రక్కింటి వాళ్ళ సంగతులు చెప్పు అని అంటే 30% చెప్తారు. సహవాసానికి తెలుసు అనే దానికి ఇంత తేడా ఉంది. ఈరోజు యోహాను భక్తుడు మనల్ని ఏం కోరుతున్నాడు అని అంటే, ఈ సంగమా మీరు తెలిసినట్టు ఉంటే కాదు, యేసు ప్రభు అందరికీ తెలుసు. అలా తెలిసిన వాళ్ళ లెక్క ఉంటే మీరు ఏమీ తెలియని వారి లెక్కనే. ప్రభుతో ఫ్రెండ్షిప్ చేస్తేనే, ప్రభుకి దోస్తులైతేనే మీరు ప్రభు యొక్క మంచితనాన్ని తెలుసుకోగలుగుతారు. స్నేహితుడు ఎప్పుడు కూడా చెడు ఆలోచన చెప్పడు. అంటే అతనికి కూడా తెలియకపోతే చెప్తాడు. తెలుసుంటే నిజమైన స్నేహితుడు ఎవ్వరు కూడా చెడు సలహాలు ఇవ్వరు, చెడును నేర్పించరు. అరే నేను ఎలాగో చెడిపోయాను, ఈ చెడుగులోకి రాకు అంటాడు. వాడు మంచి స్నేహితుడు. మంచి స్నేహితుడు మానక ప్రేమిస్తాడంట. మంచి స్నేహితుడు కష్టంలో కూడా ప్రేమిస్తాడంట. చెడు వాడవైనా ప్రేమిస్తాడు. ఎందుకనంటే చెడిపోయిన వారిని ప్రేమించిన మన ప్రేమికుడు మన ప్రభువైన యేసు. ఎందుకు అనంటే లోకము సృష్టి ఆరంభము మొదలుకొని నేటి వరకును చెడిన లోకముగానే ఉంది. ఎందుకంటే మంచి వారి మీనే అంటాడు, మనలో పాపము లేదని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన సమస్త పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను విడుదల చేస్తుంది. ఎందుకు అనంటే ఆయనతో సహవాసం మనలో ఉన్న ఏ చెడును సహించదు. ఎందుకు అనంటే ఆయన నిజమైన స్నేహితుడు. ఒక 5 పాయింట్లు మాత్రం నేను మీకు చెప్తాను. మొట్టమొదటి పాయింట్, ప్రభువుకి ఆయనతో సహవాసం చేసేటప్పుడు క్రీస్తుతో నా సహవాసం ఎలా ఉండాలంటే
నా ప్రభువుకి ప్రయారిటీ ఇచ్చేదిగా ఉండాలి, ప్రాధాన్యత ఇచ్చేదిగా ఉండాలి. ఇద్దరు స్నేహితులలో ఇద్దరికి ప్రయారిటీ ఇచ్చుకుంటారు కదా. ఇతని సమయంలో ఇతనికి ప్రయారిటీ ఉంటుంది, ఇతని సమయంలో ఇతనికి ప్రయారిటీ ఉంటుంది. కానీ నా యేసుతో సహవాసం ఎప్పుడూ కూడా ఆయనకే ప్రాధాన్యత ఇచ్చేదిగా ఉండాలి. కారణం ఏమిటి అని అంటే, నాకంటే ఆయన అన్ని విషయములలో కూడా నమ్మదగినవాడు, ఆయన అన్ని విషయములలో తెలిసినవాడు, ఆయన పరిస్థితులను మార్చేవాడు, పరిస్థితులలో నుంచి విడిపించేవాడు, శ్రమలో తోడుగా ఉండి నడిపించేవాడు. నాకంటే అన్ని పరిస్థితులలోనూ ఆయన వెళ్ళినవాడు నాకంటే ముందుగా. అంటే అనుభవ జ్ఞాని, క్రీస్తు అనుభవ జ్ఞాని. ప్రతి అనుభవము ఆయనకి తెలుసు, ప్రతి కోణంలో నుండి కూడా ఆయన ఆచితూచి వెళ్ళిన వాడే. కాబట్టి నాకు మంచి సలహాదారిగా ఉంటాడు ఆయన, నాకు మంచి సహాయకుడుగా ఉంటాడు. అవసరమైతే నేను జారిపోతున్నప్పుడు రక్షించేవాడుగా ఉంటాడు, నేను గ్రహించలేనప్పుడు గ్రహింపునిచ్చేవాడుగా ఉంటాడు, నేను చేయలేనిది ఆయన చేసి సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఇంక నాకంటే బెస్ట్. కాబట్టి నేనేం చేయాలంటే, నేను క్రీస్తుతో నేను సహవాసాన్ని కొనసాగించాలి అని అంటే, క్రీస్తుతో నా ప్రయాణము దినదినము సాగాలి అని అంటే, నేను నా ప్రయారిటీ ఎప్పుడూ కూడా కష్టంలో ప్రయారిటీ ఇస్తాం, ఇబ్బందిలో ప్రయారిటీ ఇస్తాం, కన్నీటిలో ప్రయారిటీ ఇస్తాం, ఇంకా మనకి ఏమైనా కృతజ్ఞత చూపాలని అన్నప్పుడు ఇస్తాం. కానీ ప్రేమను పంచాలి అన్నప్పుడు ఆ ప్రేమను మనమే తీసుకుంటాం. ఏదన్నా క్రెడిట్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మనమే తీసుకుంటాం, ఆయనకి ప్రయారిటీ ఇవ్వం. ఇది ఈరోజు నా ప్రియమైన వారులారా గ్రహించాలని నేను కోరుతున్నాను. మొదటి మాట, ఆయన యోగ్యుడు కనుక, ఆయన రక్షకుడు కనుక, ఆయన జయించిన వాడు కనుక, ఆయన జయం ఇవ్వగలిగిన సమర్థుడు కనుక, ఆయన ఏ పరిస్థితుల్లో నుంచైనా మనల్ని దాటించగలిగిన వాడు కనుక, మనకంటే బెస్ట్ ఆయనే కనుక, ఆయనకి అన్ని పరిస్థితులలో ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ఇస్తేనే నిజంగా క్రీస్తుతో అన్యోన్య సహవాసానికి మొట్టమొదటి మెట్టెక్కుతాం. నా మాట అర్థమైంది అనుకుంటా. ప్రతి విషయంలో ఒకవేళ నువ్వు కష్టపడితే నేను జీతం రావచ్చు, కానీ ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటే దేవునికే ఇవ్వాలి. ఎందుకంటే మనం రోజు ప్రయాణం చేసి మనం నోరు విప్పి మాట్లాడాలంటే ఆయన కృప లేకుండా మనం మాట్లాడలేం, ఆయన నడిపించకుండా మనం క్షేమంగా ప్రయాణం చేయలేం. ప్రతి క్షణము ఆయన తోడుగా లేకపోతే మనని అపవాది గ్రద్ద కోడిపిల్లను తనిగిపోయినట్టుగా తనిగిపోతాడు. కనుక అన్ని విషయములలో మొట్టమొదటి స్థానము మన ప్రభుదే. అలా నిజంగా మన జీవితంలో అలా ఇవ్వగలిగితే క్రీస్తుతో అన్యోన్య సహవాసం చేయడానికి, అన్యోన్య అంటే మీ అందరికీ తెలుసు ఏంటండి, దాపరికాలు లేవు, సీక్రెట్స్ లేవు. ఇక మా ఇద్దరి మధ్యలో దాచుకోవడానికి ఆస్తి విషయము, అంతస్తు విషయము, పరువు విషయము, దాపరికాలు లేవు. అన్యోన్య సహవాసం అంటే 100% నువ్వేంటో నీ ప్రభువుకు తెలియాలా, నీ ప్రభువు ఏంటో నీకు తెలియాలి. అంత కంప్లీట్గా మీరు ఒకరి హృదయంలో ఒకరికి 100% చోటు ప్రాధాన్యత దొరికినప్పుడు మాత్రమే దానిని అన్యోన్య సహవాసము అంటాం. అలా దానిలో నుంచి కొన్ని పర్సెంట్లు మనం తీసేస్తే అది అన్యోన్య సహవాసం కాదు. ఈ సహవాసం ఎవరిలో నుండి మనం పొందుకోగలమంటే అది ప్రభువుకు మాత్రమే సాధ్యం. భార్య భర్తల మధ్యలో కూడా కొన్ని సీక్రెట్లు దాచుకుంటారు, తల్లి బిడ్డల మధ్యలో కొన్ని సీక్రెట్లు దాచుకుంటారు, స్నేహితుల మధ్యలో కొన్ని సీక్రెట్లు దాచుకుంటారు, లవర్స్ మధ్యలో కొన్ని సీక్రెట్లు దాచుకుంటారు.
ఇంకా బయట వాళ్ళైతే మనం చెప్పని అవసరం లేదు. ఎవరితో మనము ఏది దాచుకోకుండా మన స్నేహాన్ని కొనసాగించుకోగలమని అంటే అది మన ప్రభుకు మాత్రమే సాధ్యం. మనం దాచుకోలేము. ఒకవేళ ఏదన్నా ఎక్కడన్నా సీల్ చేసేసి లాక్ చేసేసి ఉంచుతామన్నా పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే కంప్లీట్గా ఓపెన్ చేస్తాడు, బహిరంగంగా ఓపెన్ చేస్తాడు. కాబట్టి ఆయనతో అన్యోన్య సహవాసం మనకి అవసరం. ఎందుకంటే దుర్దినాలలో మనము జీవిస్తున్నాం, చివరి గడియలలో మనము జీవిస్తున్నాం. శ్రమ సంఘానికి స్టార్ట్ అయింది అంటే ఆయన రాకడ ఒక మెట్టు ఒక అడుగు ముందుకి పడిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ అర్థం కొరకే సంఘానికి శ్రమ వస్తుందని ప్రభువారు చెప్పారు, క్రైస్తవులకు శ్రమలు వస్తాయని ప్రభువారు చెప్పారు, సంఘము హింసించబడుతుంది అని ప్రభువారు చెప్పారు. ఈ హింస అనేది మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ఆయన సూచనలలో ఒక సూచనగా యేసు ప్రభువారు వెళుతూ చెప్పిన మాట. కాబట్టి మనము ఈ సమయంలో ఏ పరిస్థితిని ఎదుర్కొనగలగాలి అని అన్నా మనకి కావలసింది ఏమిటి అని అంటే ప్రభుతో అన్యోన్య సహవాసం. మామూలు సహవాసం కాదు ఇది. మనుషులతో చేసే సహవాసం కాదు. నాకు కొడుక్కి కూతురికి కొన్ని సీక్రెట్స్ ఉండిపోతాయి, అన్నీ ఓపెన్గా చెప్పలేము. ఒకవేళ ఆర్థిక పరిస్థితులు చెప్పగలం, మానసిక పరిస్థితిని దాచేస్తాం. ఆత్మీయ పరిస్థితులు కొన్ని చెప్పలేము. కాబట్టి మీకు ఈ మాట బాగా అర్థం చేసుకోండి. మన ప్రయారిటీ అంటే నేను ఒక మాట చెప్తాను. ఆదివారం అనుకోండి, ఇవన్నీ మిమ్మల్ని దెప్పి పొడవాలనేది కాదు. సహజంగా మన జీవితాలలో జరుగుతున్నటువంటి స్మాల్ మిస్టేక్స్, కానీ అవే మన కార్యాలకు అడ్డుపడిపోతాయి. సండే అనుకోండి, స్కూల్ పెడతాడు, ఏం చేయాలి? ఈరోజు ఫస్ట్ సండే నేను ఇప్పుడు చెప్పాను, ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలన్నాను? దేవునికి ఇవ్వాలి. కానీ ఇప్పుడు మీరేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు తెలుసుకోవాల్సింది మీరే. అంటే మనం చెప్పడం చాలా ఈజీ. ఆ పరీక్ష మనకు వచ్చేసరికి దేనికి నిజంగా ప్రయారిటీ ఇస్తాం? కలెక్టర్ మీటింగ్ ఉంది, అయితే మీ స్నేహితురాలి పెళ్ళుంది, మీ బంధువుల రిసెప్షన్ ఉంది, దేనికి ప్రయారిటీ ఇస్తాం? ఎన్నిసార్లు ఫెయిల్ చేస్తామో తెలుసా? కౌంట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మనం ఏం చెప్తామంటే గవర్నమెంట్కి లోబడాలి కదా, అధికారులకు లోబడాలి కదా, డ్యూటీకి లోబడాలి కదా. కానీ వాక్యం చెప్తుంది నీ డ్యూటీ కన్నా, నీ పర్సనల్ అకేషన్స్ కన్నా, ఇంకా నీ అనారోగ్యం కన్నా, ఇతరుల కన్నా, ఏ మనుషుల కన్నా కూడా దేవునికే ప్రయారిటీ ఇవ్వాలనేది మొట్టమొదటి పాయింట్. మన జీవితంలో ఒకవేళ ఎలాగండి స్కూల్ పెడితే ఆలోచించు. నేను అట ఇట, నేను ఓటు వేస్తాను, అది మీ ఆప్షన్. నేను దాని గురించి మాట్లాడకూడదు, మిమ్మల్ని ఖండించకూడదు, ఎందుకంటే మీకుండే ప్రాబ్లం మీకుండే. కానీ ఆ సమయంలో ఆల్టర్నేట్ ఏంటి? అలా ఆలోచించుకున్నప్పుడు ప్రభువుకి ఇచ్చే ప్రాధాన్యత వైపు నీ అడుగులు పడతాయి. ఆయనతో నిజంగా అన్యోన్య సహవాసం. సండే ఎగ్జామ్ వచ్చింది, ఏం చేయాలి? ఎగ్జామ్కి వెళ్ళాలా? సండేకి వెళ్ళాలా? ఏమండి? అదే సమయంలో చర్చి, అదే సమయంలో ఎగ్జామ్. దేనికి ప్రాధాన్యత? నాకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో నుంచి ఆ బాబు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జాము సండే వచ్చింది. ఒకే ఒక కుమారుడు, చాలా ధనవంతులైన వారు, కానీ వాళ్ళు ఎగ్జామ్ అనిపించేశారండి సండే వచ్చిందని. ఈనాటికి కూడా ఎల్ఏఎఫ్లో కొంతమంది, అందరూ నేను చెప్పను, కొంతమంది సండే ఎగ్జామ్ వస్తే అటెండ్ కారంట. మిమ్మల్ని అలాగే చేయమని నేను ఖండితంగా చెప్పట్లేదు, కానీ మీ ప్రాధాన్యత దేనికి ఇస్తావో అది ఎన్నిక చేసుకునేటువంటి ఆ చాయిస్
దేవుడు మనకిస్తున్నాడండి. ఈ ప్రాధాన్యత వైపు, ప్రభుకిచ్చే ప్రాధాన్యత వైపు మొగ్గు చూపుతావా? నీకు లోకం ఇచ్చేటువంటి సౌఖ్యం కొరకు మొగ్గు చూపుతాను. ఇది కూడా ఎక్కువే కదండి అని అంటే, రెండింటినీ ప్రక్కన పెట్టి చూస్తే ప్రభువే బరువుగా కనిపించాలి. అలా నీకు కనిపించట్లేదు అని అంటే దేవునికి ఇచ్చే ప్రాధాన్యత నీలో నాలో కొంత తక్కువగా ఉంది. మన అభిప్రాయం మార్చుకోవాలి అనేది మాత్రం గ్రహించవలసినటువంటి అవసరత ఉన్నది అని ఈరోజు దేవుని నామంలో హెచ్చరిక చేస్తూ ఉన్నారు. రెండవ మాట ఏమిటి అని అంటే, క్రీస్తుతో సహవాసం కావాలి అని అంటే యథార్థముగా ఉండాలి. క్రీస్తుతో సహవాసం కావాలి అంటే యథార్థముగా ఉండాలి. మత్తయి సువార్త ఇప్పుడు అంటున్న మాట చదువుదాము. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము. నా ప్రజలు చదువుతార 15వ అధ్యాయము 7వ వచనం 9వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. చాలు. ఇప్పుడేమంటున్నాడు? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే ఆరాధనకు వచ్చి కూడా యథార్థమైన ఆరాధన చేయలేకపోవడంతో దురదృష్టకరం. పెదవులు పాడుతూ ఉన్నాయి కానీ హృదయం ప్రభుకి అంగీకార యోగ్యంగా. ఇది నిజంగా ఎంత దురదృష్టకరం. ఇది అంటున్న వ్యక్తి ఎవరు అంటే యెషయా భక్తుడండి. భక్తుడు ప్రవచనం అయితే చెప్తున్నాడు, ఈ ప్రజలు నా దగ్గరికి ఇంకొక మాట అంటాడు, నా దగ్గరికి రాదగిన విధముగానే వస్తారు, విధముగానే కూర్చుంటారు, వినినట్టుగానే వింటారు. కానీ ఆచరణకు వచ్చేసరికి వాళ్ళలో యథార్థత అనేది సన్నగిల్లిపోద్ది. అందుకని ఇక్కడ మరొకసారి అంటున్నాడు, నా ప్రజలు రాదగిన విధంగానే వస్తారు, దేవుని ఆలయానికి సిద్ధపడే వస్తారు. కానీ ఆరాధన సమయంలో మనసు ఎక్కడికి వెళ్ళిపోద్దండి? ఆ మనసు ఎక్కడికో వెళ్ళిపోయిన కారణం చేతే క్లాప్స్ కలవకపోతే సర్దుబాటు చేసుకోండి. మీరేమన్నా అనుకోండి, హృదయాలు కలిసినాయి అనుకోండి, మనం చాలా అలర్ట్గా ఉంటాం. మనం ఇక్కడే ఉంటాం. అంటే దేవుని ప్రజెన్స్ని మన హృదయం స్వీకరిస్తూ ఉన్నప్పుడు మన మైనస్లు కూడా మనకి ఆ టైంలో సరిదిద్దుతాడు పరిశుద్ధాత్మ. వెంటనే కలవట్లేదు అని అంటే వెంటనే సరి చేసుకుంటారు. ఇది మీకు బాధ కలగొచ్చండి, వాస్తవం అదే. యెషయా గొంతెత్తి బాధపడేది ఇదే. నోరు పాడుతుంది కానీ హృదయం అంటే ఏం లేదంటే ఆ హృదయంలో యథార్థమైన ఆరాధన లేదు. అంటే క్రీస్తుతో మంచి సహవాసం లేదు, క్రీస్తుతో అన్యోన్య సహవాసం లేదు. అంటే మనం పక్కింటోళ్ళలాగా ఉంటున్నాం, లేదంటే సాధారణమైన స్నేహితుల్లాగా ఉంటున్నాం, లేదా అప్పుడే పరిచయమైనటువంటి స్నేహితులలాగా మనం ఉంటున్నాం. ఇది నిజం. యథార్థ హృదయత లేనప్పుడు మనం ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్ని గంటలు ఆరాధన చేసినా దానికి వాల్యూ అనేది ఉండదు. మనం నిజంగా ఆయనకి కనెక్ట్ అయిపోతున్నాము అని అంటే, ఆయనతో మన సహవాసం ఎట్లుంది అని అంటే చాలా డీప్ ఫ్రెండ్షిప్ కదా, చాలా డీప్గా వెళ్తున్నాం. మన ఆయనతో డీప్గా వెళ్తున్నామంటే దాని అర్థం ఆయన చెప్పిందల్లా వింటున్నాము, చేస్తున్నామని లెక్క. ఆ డీప్లోకి మనం వెళ్ళలేకపోతున్నామంటే ఇది ఎంతో దురదృష్టకరం.
దేవుని సన్నిధానమునకు వచ్చి దేవుని జీవము తోడుకోకుండా ఆ జీవజల నదిలో ఉన్నటువంటి ఆ జలాలు తాగకుండా కదా, ఆవిడ అంటుంది కదా, నేను ప్రభు అంటారు ఆమెతో, స్త్రీతో, నేనిచ్చు నీళ్లు త్రాగిన వాడు ఇప్పటికీ కూడా దక్కుకున్నాడు. ఆ ఒక్కరోజు ఆ 1 గంట మాట్లాడిన దానికి ఆవిడ హృదయం అయితే మారిపోయింది, కానీ ఆయనతో సహవాసం కావాలని కోరుకుంది. అందుకనే 3 దినాల పాటు ప్రభుని వారి ఊరిలో సుకారణ ప్రాంతంలో ఉంచేసుకున్నారు. నిజంగా ఆ టైంలో సహాయం పొందుకుని కష్టకాలంలో ప్రభువాని కేకలు వేసినప్పుడు ఆయన నువ్వు ఎక్కడ నుండి మొర్రపెట్టినా వింటాడు. కారణం ఏంటంటే ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు. ఆయన ఒక్కసారి మనం మూలుగుతో అరిసాము అని అంటే దాటిపోలేని వాడు. ఆయన దావీదు కుమారుడు. కాబట్టి ఈరోజు మనం ఈ రీతిగా ధైర్యంగా బ్రతుకుతాం. ఒకవేళ నాతో నిజంగా మీరు అన్యోన్య సహవాసము గలవారుగా లేకపోతే మీరందరూ కూడా నశించిపోతారనేది ఒక రూల్ పాస్ చేసి ఉంటే భూమి మీద ఒక్కడు కూడా మిగిలి ఉండేవాడు కాడు. కానీ ఆయనతో ఉండాలంటే 100% మాత్రం అన్యోన్య సహవాసం కావాలి అనేది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి మనము ఆయనకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటే తప్పకుండా ఏం చేస్తామంటే యథార్థవంతులముగా ఉంటాం. యథార్థవంతుల ప్రార్థన ఆయన మానక వింటాడంట. ఆ యథార్థవంతుల ప్రార్థన కొరకు ఉదయకాలాన్ని లేచి ప్రతి డోరు తడుతూ ఉంటాడు. నిజంగా 4 గంటలకి మీరు బయటికి ఎంతమంది వస్తారో నాకు తెలియదు. 4 గంటలకి పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది. 1 గంటకు కూడా ఉండదండి. 4ంటికి పిన్ డ్రాప్ సైలెంట్. నేను అనుకున్నా, నాకు ఈరోజు ఆలోచన అనిపించింది. నేను 4 గంటలు లేచి 4:15 నేను నీళ్ళు కొడుతున్నాను బయట. అంత పిన్ డ్రాప్ సైలెంట్. ఒక ఆలోచన వచ్చింది, ఎప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్ అవుతుందండి క్లాసు? టీచర్ వచ్చినప్పుడా, హెచ్ఎం వచ్చినప్పుడా, కరెస్పాండెంట్ వచ్చినప్పుడు, ఎవరు వచ్చినప్పుడు? ప్రిన్సిపాల్ వచ్చినప్పుడు, కరెస్పాండెంట్ వచ్చినప్పుడు, ఒక గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతుంది. ఈరోజు నాకు ఆ ఫీలింగ్ కలిగిందండి. పిల్లి కాకి 12 గంటలకు లేస్తే కాకులకు వస్తారు. 1 గంట తర్వాత పిచ్చుకలు అరుస్తాయి. 3ంటికి కూడా పిచ్చుకలు అరుస్తాయి. అలాంటిది మళ్ళీ 5 తర్వాత పిచ్చుకలు అరుస్తాయి. కానీ అద్భుతం ఏంటంటే 4ంటికి దేవాతి దేవుడు భూసంచారం చేస్తున్నాడు కాబట్టి సృష్టి అంతా కూడా సైలెంట్ అయిపోతాడు. 1 గంట కూడా డ్రైవ్ చేయగలరు. 3 తర్వాత డ్రైవ్ చేయటం కష్టం. ఎందుకంటే అది నిద్ర వచ్చే సమయం. అదే సమయంలో శత్రువు నిద్ర తెస్తుంది. దేవాతి దేవుడు ఆయన దర్శనమిచ్చి ప్రజలతో మాట్లాడడానికి సుముఖత చూపుతాడు. కాబట్టి మన సహవాసము యథార్థముగా ఆయనతో కొనసాగుతుందా, లేక ఇందులో కూడా మనం ఆయన మోసగిస్తున్నాము? ఇందులో కూడా మోసం జరుగుతుందా? అది ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత మనదే. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, నా ప్రజలు పెదవులతోనే నన్ను ఘనపరుస్తున్నారు. పెదవులు చేయడం వల్ల ఉపయోగం ఏముంది? నువ్వు గొప్పోడివి, నువ్వు మంచోడివి, నువ్వు గొప్పోడివి, నువ్వు మంచోడు అంటే వల్ల ఉపయోగం లేదు. ఆ హృదయంలో విశ్వసించిన వాడికి కలవరం ఉండదు. విశ్వసించిన వాడికే కార్యం జరిగింది. విశ్వసించిన వాడే ముందుకు కొనసాగుతాడు. విశ్వాస సహితమైనదే ఏదైనా సరే జవాబు పొందుద్ది. అంటే మన ఆత్మీయ సహవాసం, క్రీస్తుతో మన సహవాసం ఏ రకముగా కొనసాగిస్తున్నాము? ఏ రకంగా కొనసాగిస్తున్నాం? 100%లో ఉన్నామా?
దాన్ని కూడా ఇంకా 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 తక్కువ చేసుకుంటున్నాము. ఆలోచన చేయవలసిన అవసరత మనకే ఉంది. రెండవది, క్రీస్తుతో సహవాసము శారీర మానసిక పవిత్రత కలిగి ఉండాలి. క్రీస్తుతో సహవాసం చేసేటప్పుడు చాలామంది ఒక సేవకుడు నాతో మాట్లాడుతూ, శరీరం మట్టికెళ్ళిపోద్ది కాబట్టి శరీరంతో ఏం చేసినా పర్వాలేదు, మన ఆత్మ పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలు అని నాతో మాట్లాడాడు. అసలు అది ఎలా పాసిబుల్? అసలు అది ఎలా? ఆ రెండు కలిసిపోయి ఉన్నాయి కదా, కలిసిపోయి ఉన్నాయి కదా. టీలో నుంచి టీ ప్రిపేర్ చేసేసిన తర్వాత దానిలో నుంచి షుగర్ని కానీ టీ పొడిని కానీ వేరు చేయడం ఎవరైనా కలుపుకున్నారా? ఏమండి, దానిలో నుంచి నీళ్లు వేరు చేయొచ్చు. ఏది వేరు చేస్తుందో చెప్పనా? హంస చేస్తుందండి. పాలు నీళ్లు వేరు బరగంగా మరాళ మెరుంగు కానీ మార్జలము ఎరుంగున. ఆ చిన్నప్పుడు కొంచెం హంస వేరు చేస్తుందండి. పాలు తాగేసి నీళ్ళు వదిలేస్తుందండి. అంత అద్భుతమో తెలుసా? కాస్తే కదండి, హంస చేయగలరు. దేవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అద్భుతం ఇచ్చాడు. పిల్లి చప్పుడు లేకుండా దొంగతనం చేయగలరు, దొంగతనంగా పాలు తాగగలరు. కాబట్టి మన సహవాసము హంస లాంటిదా, మన సహవాసము పిల్లి లాంటిదా? మనమే ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మనకి ఈ అన్నీ కలిసిపోయినటువంటి ప్రాణ ఆత్మ దేహము కలిసిపోయి ఉన్నప్పుడు ఇందులో నుంచి మూడింటిని కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. ప్రాణ ఆత్మ దేహములలో అన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఉన్నదే మానవ శరీరము. దీన్ని వేరు చేయలేం. ఒక ప్రాణం మాత్రమే మనల్ని విడిచిపోతుంది. ఆత్మ తాను దయచేయు దేవుని యొద్దకు వెళుతుంది. కాబట్టి శరీర క్రియలు స్పష్టమై ఉన్నాయి అన్నాడు మత్తయి సువార్తికులు 3 రాశారన్నమాట. స్పష్టంగా ఉన్నాయి. అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారము, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటు, బోళ్ళంత లిస్ట్ ఉంటుంది అక్కడ. అంటే మన ప్రాణ ఆత్మ దేహము ఆయనతో సహవాసం చేయాలంటే వీటిల్లో ఎక్కడ కల్మషం ఉన్నా శరీరము చేస్తుంది అని అంటే దానిని పురికొల్పింది ఏమిటి అని అంటే మనసు. అసలు శరీర ఇచ్చ కలిగింది ఎక్కడ అంటే కన్ను ప్రేరేపిస్తుంది, మనసు ఆర్డర్ చేస్తుంది. కాబట్టి రెండు కూడా ఒక తప్పు చేయడానికి ఈ రెండు కూడా ఏకీభవిస్తుంది. కాబట్టి ఈ రెండు వేరు కాదు. అందుకనే నా పాయింట్ ఏంటి అని అంటే ప్రాణ ఆత్మ దేహములలో ఎక్కడ కొంచెం సూది బెజ్జములో ఉంటి వృద్ధి అన్నటువంటి అద్భుతం. ఆ సూది బెజ్జం అంత అపవిత్రత మనలో ఉన్న అన్యోన్య సహవాసాన్ని తెగగొట్టుకుంటామనేది నా పాయింట్. దేవుడు తలుచుకుంటే సూది బెజ్జంలో వంట దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. అలాంటి అవకాశం మనం కూడా ఇస్తే ధన్యులమే. ఇస్తానని ఎక్కడ చెప్పలే. పరిశుద్ధులు పోవు మార్గం, ఆ మార్గంలోకి మనం పోవాలంటేనే, ఆ రాజమార్గంలోకి మనం వెళ్ళాలంటేనే అసలు దారిలోకి వెళ్ళడానికి మనకి పరిశుద్ధత కావాలట. పరిశుద్ధత కావాలి. పరిశుద్ధులు ఉన్న చోటుకి వెళ్ళాలంటే ఆ మార్గమే పరిశుద్ధ మార్గం అంట. కాబట్టి అది వంకరి త్రోవలలో వెళుతూ అది పరిశుద్ధులతో ఉంటాము అని అనుకుంటే అది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి మనలో ఎక్కడ చీమ తలకాయంత చెడున్నా సరే ఆ మార్గంలోనికి రాలేము. మనమే వెనక్కి పారిపోయి మనంతటా మనమే నరకంలో పడిపోతామంట. మనమే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మన ఆత్మ అక్కడికి పోలేదు, ఆ వెలుగు చూడలేదు, ఆ పరిశుద్ధతను తాళలేక వెనక్కి పారిపోయిందంట. కాబట్టి ప్రభుతో సహవాసం కావాలి అని అంటే మూడవ మాట పవిత్రత ఎంతో అవసరం. అన్నింటికీ మించి పవిత్రత చాలా
అవసరం. ఆ పవిత్రతను 3వ పాయింట్కి ఎందుకు పెట్టానంటే, మొదటగా ఆయనకి ప్రయారిటీ ఇస్తేనే యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. యథార్థంగా ఉంటేనే పరిశుద్ధత మనకి గిఫ్టెడ్గా వస్తుంది. మనం చేయవలసింది యథార్థంగా, దేవుడిచ్చేది పరిశుద్ధత. అటన్నిటినీ క్షమించే బాధ్యత ఆయనది. అందుకనే 3 కూడా, ప్రాణ, ఆత్మ, దేహంలో కూడా పరిశుద్ధత చాలా అత్యవసరం అని నేను చెప్తా ఉన్నాను. 4వ పాయింట్గా, క్రీస్తుతో నా సహవాసం ఎలా ఉండాలంటే వినయము కలిగి ఉండాలి కదా. పిల్లలు ఏం చేస్తారంటే, పిల్లలు అంటే సాధారణంగా మన పిల్లలు, మనం ఉన్నప్పుడు చాలా మర్యాదగా ఉంటారు. మన పిల్లలు మన దగ్గర చాలా మర్యాదగా ఉంటారు, చాలా సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉంటారు, ఏమీ మాటలు రాని వారిగా ఉంటారు. కానీ కొంపలు మాత్రం బాగా ముంచుతారు బయట. ఎందుకు అని అంటే, ఇలా నమ్మకూడదు. ఆ వినయం అనేది అన్ని చోట్ల మెయింటైన్ చేస్తున్నాడు అంటేనే అతడు క్రీస్తుతో సహవాసం ఉన్నవాడు. తల్లిదండ్రులు కుటుంబంలో ఒకలాగా ఉంటారు, ఫ్రెండ్స్ బయటికి వెళ్తే రెబల్గా ఉంటారు కదా. కాబట్టి ప్రభుతో సహవాసం చేస్తున్నానని చెప్పుకునేటువంటి వ్యక్తులలో వినయం అనేది నాంది. వినయం అనేది కిరీటం. వినయం అనేది ఒక ఆయుధం. ఎక్కడున్నా సరే నిన్ను నీవుగానే కనబరుచుకోవాలి, నిన్ను నీవుగానే చెప్పుకోవాలి. నా ఎదురుగుండా ఉన్నప్పుడు చాలా వినయంగా, ఏమీ మాటలు రాని వాళ్ళలాగా, చాలా సద్భావన కలిగిన వారిగా, చాలా సద్భక్తిగా ఉంటూ కుటుంబాలు కనపడినప్పుడు రెబలైపోతే చాలా అది ఏ లెక్కకు వస్తుంది అంటే, వినయం కాదు, వేషధారణకు వస్తుంది. అది వేషధారితనానికి వెళ్తుంది. వినయానికి వేషధారణకి ఏమన్నా సంబంధం ఉందా అంటే అసలు సంబంధమే లేదు. కాబట్టి ప్రభుతో మన సహవాసం దూసుకుని వెళ్ళిపోవాలంటే, ఈ భాషలో ప్రభుతో సహవాసం చాలా డీప్గా వెళ్ళాలి అని అంటే మన వినయాన్ని మనం ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, వినయ మనస్కుడు ఘనత ఉంది, ఆయన వినయము గల వారి యొద్ద నివాసం చేస్తాడంట. ఏమండి, వినయము గల వారి యొద్ద ఆయన ఇల్లు ఏదో తెలుసా? వినయము కలిగిన వాడు దేహం. దేవుని దేవాలయం ఏదో తెలుసా? వినయము కలిగిన వారి దేహములో, ఈ దేహము దేవుని ఆలయం. ఆ దేహంలో ఏముండాలి అని అంటే పూర్తిగా వినయం ఉండాలి. వినయమునకు ముందు ఘనత నడిచిద్దండి. వినయానికి ముందు ఘనత నడిచిద్దండి. చూసారా? కాబట్టి ఆ ఘనతను స్వతంత్రించుకోవడానికి మన దగ్గర వినయం అనే ఆయుధం లేదనుకోండి, అది చేతులారా చారవిడుచుకుంటాం, చేతులారా పోగొట్టుకుంటాం. కాబట్టి వినయం అనేది చాలా, కొరింథీయులకు రాస్తూ అంటాడు, మనందరం ఇప్పుడు చదువుకునే వాక్యమే, 1 కొరింథీ పత్రికలో నుంచి 11వ అధ్యాయంలో, మీరు ఈ యొక్క శరీర రక్తాలు పుచ్చుకునేది శిక్షావిధికి కారణం కాకూడదు. శిక్షావిధి కలుగుకుంటున్నట్లు మాటలే ఉన్నాయా అక్కడ? శిక్షావిధికి కారణం కాకూడదు. మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన శరీరము తింటూ, ఆయన శరీరముగా ఎంచి తింటూ, ఆయన రక్తముగా ఎంచి త్రాగుతూ ఉంటే శిక్ష రావడం ఏమిటండి? ఏమి రావాలి మనకి? మెప్పు రావాలి, మహిమ రావాలి, ఘనత రావాలి. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, అబ్బాయ్ మీరు చేసేది మంచి కార్యం చేస్తున్నారు. ఒక శుభవార్త కుష్టివ్యాధి గల వాళ్ళు చెప్తేనే వాళ్ళు అంటున్నారు, ఒక మంచి సత్కార్యం మనం చేస్తున్నాం అంటున్నారు. ఒక ఆకలితో ఉన్న వారికి వాళ్ళని చోట ఆహారం దొరుకుతున్నాయా అని చెప్పడం వాళ్ళు ఆ శుభవర్తమానం అనుకున్నారు. మరి ఈరోజు అన్నింటికీ మించిన శుభకరమైన ఆనవాళ్ళైన మన ప్రభువుని సేవిస్తూ, మన ప్రభువుని ఆరోగిస్తూ కూడా శిక్షకు కారణం అంటే దాని అర్థం
ఆయనను ఆయనగా గుర్తించలేకపోవడం, ఆయనను ఆయనగా చూడలేకపోతున్నాం. ఇద్దరు భక్తులకి దేవుని ప్రత్యక్షతనిచ్చారు. వాళ్ళు చేపలు పట్టుకుంటూ ఉన్న సమయంలో పేతురు గుర్తించలేకపోయాడు, యోహాను గుర్తించాడు. అప్పుడు అంటున్నాడు, ఎవరు అని ఆశ్చర్యంగా పేతురు బహుశా చూస్తున్నాడేమో. ప్రభుసుని ప్రభు అన్నప్పుడు అబద్ధం ఆడింది జ్ఞాపకానికి వచ్చి అతను వస్త్రాన్ని తీసేసి సముద్రంలోకి దూకేశాడు. సిగ్గు తెలిసిపోయింది. నేను అబద్ధం ఆడినా నా ప్రభు నా దగ్గరికి వచ్చాను. ఆ సిగ్గు మనకు తెలుస్తుందా? నిజంగా మనం తప్పు చేస్తున్నప్పుడు, ఒక చెడు ఆలోచన చేస్తున్నప్పుడు, చెడుగులో మన చెయ్యి ముంచుతూ ఉన్నప్పుడు ఆ సిగ్గు మనకి తెలియకపోతే మనకి ఎప్పటికీ కూడా ఘనత రాదు. సిగ్గు తెలిసింది అని అంటే మనస్సాక్షి పనిచేస్తుంది అని, మనసాక్షి పనిచేస్తుంది అని. ప్రభు ఎప్పుడు కూడా మనలోనే నివాసం ఉంటారండి. ఆయన ఉన్నారు అనేది మనం ఎప్పుడు గుర్తిస్తామంటే, మనం ఒక రాంగ్ థాట్ చేస్తున్నప్పుడు వెంటనే. చిన్న ఎగ్జాంపుల్, మా తమ్ముడు నేను మాట్లాడుకుంటూ పిల్లల కష్టార్జితం అంతా మా చెల్లి వాళ్ళు వ్యర్థం చేసేస్తున్నారని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వెంటనే నా లోపల నుంచి, ఎందుకు నువ్వు అలా మాట్లాడతావు? నువ్వేమన్నా ఇస్తున్నావా వాళ్ళకి? వాళ్ళ పిల్లల కష్టార్జితమేగా వాళ్ళు, ఎందుకు ఈ టాపిక్ మాట్లాడతావు నువ్వు? వెంటనే నా లోపల నుంచి నన్ను జీవింపచేసే ఆత్మ, నాలో జీవాన్ని ఉంచిన ఆత్మ, ఆ విధమైన గద్దింపు నాకు లేకపోతే దాన్ని కొనసాగిస్తాను. ఒకప్పుడు నేను కూడా పెట్టా, ఈ చెత్త అంతా తెస్తూ ఉంటాను. అది ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే నాలో ఇకను జీవించువాడు నేను కాను. పౌలు అంటున్న అద్భుతమైన మాట. అది మనం దాన్ని మెడిటేట్ చేస్తున్నప్పుడు, దాన్ని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. అది చదువుతున్నప్పుడు అక్షరంలో నుంచి చదువుతున్నప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇకను నేను బ్రతుకుటలేదు, బ్రతుకుట క్రీస్తే, ఆ చావైతే లాభం, నా యందు క్రీస్తే నివసిస్తూ ఉన్నాడు. ఇలాంటి చదువుతున్నప్పుడు, ఆ చదువుతూ వెళ్ళిపోయినప్పుడు ఏమి కూడా స్పందించదు హృదయము ఆయనతో సహవాసం ఉన్నప్పుడే ఇదేంటో నీకు తెలుసా అని అడుగుతుంది. ఈ అనుభవం నీకుందా అని అడుగుతుంది వాక్యం చదువుతున్నప్పుడు. ఇక నువ్వు క్రీస్తే ఇక నీ స్వభావం పైకి కనబడకూడదు. నీ స్వభావం ఏమీ రాకూడదు బయటికి. ఎక్కడ కూడా మానవ స్వభావం అనేది మనలో క్రియేట్ చేయకూడదు. అప్పుడే క్రీస్తు నాలో జీవిస్తున్నారనేది లెక్క. క్రీస్తు నాలో జీవిస్తున్నారు అని అంటే నేనేమవ్వాలండి? నేను చావాలి. బాప్తిస్మం రోజు మునిగి చచ్చిపోవటం కాదు, నిజంగానే నా అహం చావాలి, నా స్వభావం చావాలి, నా మనసు చావాలి, నా భీతి చావాలి, నా ఈలోక ప్రేమ చావాలి, ఈలోక స్వార్థము చావాలి. ఇవన్నీ చచ్చిపోతేనే నాలోకి వచ్చి క్రీస్తు జీవిస్తాను. కాబట్టి 4వ పాయింట్ ఏంటి అంటే, మన ప్రాణాత్మ దేహములలో పవిత్రత అనేది చాలా ప్రాధాన్యతను తీసుకుంటుంది. ఆ ప్రాధాన్యత ఎందుకొరకు అని అంటే, ఆ పవిత్రత ఉంటేనే ప్రభువుకు ప్రాధాన్యతను, మన ప్రాధాన్యతను ఆయనకి ఇవ్వగలరు. 24 భక్తులు సింహాసనాల మీద కూర్చుండవలసినటువంటి భక్తులు, వాళ్ళు చేస్తున్నది ఏమిటి అని అంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఘనతను తీసి ఆ సింహాసనాల మీద పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారండి? దేవుని ఎదుట ఏం చేస్తున్నారండి? నీతో పాటు మేము నీకోసం చనిపోయి వచ్చాము అని అనుకుంటే వాళ్ళు కూడా సింహాసనాల మీద కూర్చుంటారు. ప్రభువా, మాకంటే ముందు నువ్వు అద్భుతంగా మా పక్షముగా నువ్వు చనిపోయావు కాబట్టి
నీ ఎదుట కూర్చోవడానికి మేము యోగ్యులము కాము. ఏం కనపడుతుంది వీళ్ళలో? ఏం కనపడుతుంది వీళ్ళలో? పవిత్రత, వినయము, యథార్థత, తగ్గింపు, అద్భుతం. చివరి మాట, ఆయనతో సహవాసము ఆయన వచ్చు వరకు. చాలామంది ఏమంటారంటే మేము రక్షణ పొందాము అని అంటారు. మేము రక్షణ పొందాము, మేము రక్షించబడ్డాము అని చెప్తారు. విశ్వాసాన్ని బట్టి ఆ మాట చెప్పడం తప్పని నేను చెప్పాను. ఆ మాట చెప్పే ముందు నిజంగా జీవ గ్రంథంలో ఆ పేరు సార్థకమైపోయిందా అనే సంగతి తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకనంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎవరంటాడు? విశ్వాసమును కడవరకు తుదముట్టించానంటాడు. పోరాటాన్ని తుదముట్టించాడు. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తాలంట. విశ్వాసం ఏం చేస్తుందంటే పరుగులు పెట్టిస్తుంది. వేటి కొరకు పరుగులు పెట్టిస్తుంది అని అంటే కష్టాలలో పరుగులు, శ్రమలో పరుగులు, అనారోగ్యములో పరుగులు, కుటుంబంలో అశాంతితో పరుగులు కదా. కాబట్టి నేను నా పరుగు పందాన్ని తుదముట్టించాను. తర్వాత అంటాడు విశ్వాసం కాపాడుకోవాలి. అంటే మన సహవాసం కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చదివిన దానిలో ఉంటుంది. 6వ వచనం, 26వ వచనం, 11-26. ఆయన వచ్చే వరకు, ప్రభు వచ్చే వరకు, ఆయన వచ్చే వరకు కూడా ఆయన మరణాన్ని గురించి ప్రచురించేయాలి. ఆయన మరణ పునరుద్ధానాల గురించి మనం మాట్లాడాలి. నా ప్రభు నా కొరకు చనిపోయారు. నీ స్వయ అనుభవం, సొంత అనుభవం కావాలి. ఇలా ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటారో ఈ యొక్క 5 పాయింట్లలో క్రీస్తుతో కూడా మన సహవాసం ఉంటే, యోహాను భక్తుడు చెప్తున్నట్లుగా మనము దేవునితో అన్యోన్య సహవాసం, మన సహవాసము క్రీస్తుతో కూడా అన్యోన్య సహవాసం. ఆ తండ్రితోనూ, కుమారునితోనూ, పరిశుద్ధాత్మునితోనూ మనకి సహవాసం ఉంది అని అంటే పరలోకము మన స్వాస్థ్యము, పరలోకము నా భాగము, పరలోకము నా ఆస్తి. ఆ ప్రదాత ఎవరు అని అంటే తండ్రి, కుమారుడు. తండ్రి సృజించి నాకు నిలబడితే కుమారుడు నా ప్రాణాన్ని నా కొరకు కొని ఆయన ప్రాణాన్ని పెట్టి నాకు దానం ఇచ్చాడు. అంటే నన్ను కాపాడాడు. ఈ లోకంలో పరిశుద్ధాత్ముడు నన్ను కాచాడు, కావలి కాస్తూ ఉన్నాడు. నేను పడిపోకుండా, చెడిపోకుండా, రాలిపోకుండా, జనులతో కలిసిపోకుండా, లోకములోనికి పోకుండా, లోకము రాకుండా ఆయన నన్ను కాచాడు. కాబట్టి ఆయన్ని కూడా నేను ఎంతగానో గౌరవిస్తాను. బైబిల్ చెప్తుంది, ఆ మనుష్య కుమారుని దూషించిన వానికైనా క్షమాపణ ఉందంట, కానీ పరిశుద్ధాత్మని దూషించిన వానికి క్షమాపణ లేదు. ఇక్కడ పరలోకంలో కూడా క్షమాపణ లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఈరోజు ప్రభు మాట్లాడిన ప్రతి మాటలో నిజంగా ఆయనతో అన్యోన్య సహవాసము ఎంతవరకు కలిగి ఉన్నాం. నిజంగా ప్రాధాన్యత, మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నామా? రెండవదిగా యథార్థ హృదయముతో ఆయనను సేవిస్తున్నామా? మూడవదిగా మనకి ప్రాణ, ఆత్మ, దేహములలో పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? ఆయన ఆశించిన విధముగా ఆయన నా హృదయాన్ని లేదా నా దేహాన్ని ఆయన ఆలయముగా మలుచుకోవడానికి వినయముగా ఉన్నామా? మన మరణము వరకు ఆయన మరణాన్ని గురించి శ్రద్ధ కలిగి ఉన్నామా? ఆలోచన చేసుకుంటూ ప్రభు బల యుద్ధకు సమీపించడానికి ముందు మీకు నీవే ఆలోచన చేసుకోండి. హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా ఆయన దగ్గరికి రండి. ఎందుకంటే ఆయన శరీర రక్తాలు తీసుకుంటూ కూడా మనము శిక్షావిధికి కారణం అవడం దేవుని ఇష్టం కాదు.
సంపూర్ణ సమర్పణతో హృదయపూర్వక ఆరాధనతో ఆయన బలను సమీపించాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించును గాక.